యేసుక్రీస్తు నామంలో బైబిల్ స్వరం ప్రేక్షకులకు నా శుభాభివందనములు. ఈ కార్యక్రమంలో మా నాన్నగారు పాస్టర్ తిమోతి గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందాలని ఈ కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి బైబిల్ స్వరం విశ్వాసులైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల నామంలో మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించినటువంటి కార్యక్రమాల ద్వారా మీరెంతో ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ విని ఎంతగానో ప్రభుని స్తుతించాం. మంచిది, మరొక కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలు వినే ఆ గొప్ప భాగ్యం, చెప్పే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 7వ మాట నేను చదువుతున్నాను. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలుసుకొనుటకై మనం చీట్లు వేయుదము రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. యోనా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఎవరిని బట్టి ఎంత కీడు వచ్చిందో ఆ మాటలు ప్రభు మేము ధ్యానించడానికి ఇష్టపడుతుంటుండగా మనిషి సంగతులు మనిషి ఆత్మకును, దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలియదని మీరు చెప్పారు. ప్రభా, ఈ సంగతులు నీవు గనక మీరే నీ పిల్లలతో మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాడు. సేవకుడు మార్పు చేయండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 9వ వాక్యంలో ఇర్మియా నీవు నా నోటి వలె ఉంటావు అనే సత్యాన్ని ఇర్మియాతో చెప్పిన దేవుడు ప్రభా నన్ను మార్పు చేసి నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందవలసిందని ప్రభు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ఈ యోనా ఎవరు? ఈ యోనా మరి దేవుడు ఏం చెప్తే ఏం చేశాడు? ఇంత కీడు ఎందుకు వచ్చింది? ఈ విషయాలు ఈ సమయంలో మనం ధ్యానం చేస్తాం. రాజుల 2వ గ్రంథంలో 14వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు చదవండి. యోనా తండ్రి పేరు అమత్తయి అని ఆ స్థలంలో రాశారు. యోనా యొక్క ఊరి పేరు గాత్ హెపెరు అనేటువంటి మాట స్థలంలో రాశారు. ఇతడు ఒక ప్రవక్త అని మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఇతన్ని దేవుడు ఇతను ఉన్నటువంటి ప్రాంతం నుండి నినివే అనేటువంటి పట్టణానికి దేవుడు వెళ్ళాలని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు. ఇతను ఉన్నటువంటి ప్రాంతం నుండి నినివేకు దరిదాపు 800 కిలోమీటర్ల దూరం ఇతడు ప్రయాణం చేయాలి. నినివే అనే మాటకు అర్థం ఏంటంటే నిలిచి ఉండు పట్టణము అని అర్థం. నినివే అష్షూరీయులకు ఒక ముఖ్య పట్టణం. ప్రపంచాన్ని పరిపాలన చేసిన వారిలో మొట్టమొదటి వారు ఈ అష్షూరీయులు. ఈ అష్షూరీయులకి ముఖ్య పట్టణమే ఈ నినివే పట్టణం. ఈ నినివే పట్టణం యొక్క చుట్టుకొలత ఎంతంటే 100 కిలోమీటర్లు చుట్టుకొలత. ఈ నినివే పట్టణంలో 1,20,000 మంది నివసిస్తూ ఉన్నారని యోనా గ్రంథంలో మనం చదువుతాం. అయితే దేవుడు యోనాను మరి ఆజ్ఞాపించాడు, నువ్వు నినివేకి వెళ్ళి దానికి దుర్గతి కలగబోతుంది, ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పి ప్రకటించమని దేవుడు చెప్తే యోనా నినివేకి వెళ్లకుండా తర్షీసుకి, అంటే నినివేకు వ్యతిరేక దిశలో ఉన్నటువంటి తర్షీసు అనేటువంటి ఆ పట్టణానికి ప్రయాణం చేశాడు. మనకు తెలుసు ఈ సంగతులు. ఎందుచేత యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీసుకు వెళ్ళాడు అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. నినివే వారు అనగా అష్షూరీయులు యూదా జాతికి శత్రువులు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని మరి యోనా గారు కోరుకుని దేవుడు వాళ్ళ ప్రజలను క్షమిస్తాడు అనేటువంటి ఒక ఉద్దేశం మనసులో పెట్టుకుని అతడు నినివేకి వెళ్ళకుండా ప్రకటన చేయకుండా తర్షీసుకు వెళ్తాడు. నా ప్రియమైన వారు, అంటే దేవుడు ఏం చేయమన్నాడో యోనా గారు అది చేయకుండా నినివేకి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి ఆ తర్షీసు పట్టణాన్ని బయలుదేరాడని మన బైబిల్లో చదువుతాం. అలా బయలుదేరుతుంటుండగా ఆ వాడ మీదకి గొప్ప తుఫాను వచ్చింది, గొప్ప అలజడి వచ్చింది. నిజంగా ఆ వాడలో ఉన్న అన్య జనాంగమైనటువంటి వారు ఆ వాళ్ళలో ఉన్న సరుకులు తీసి సముద్రంలో పారేస్తారు. మీరు యోనా గ్రంథం 1వ అధ్యాయాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే, మరి ఎవరిని బట్టి ఇంత కీడు మన మీదకి వచ్చింది, మనం చీట్లు వేద్దాం రండి అని చెప్పి వారు చీట్లు వేయగా యోనా మీదకి వచ్చినట్లుగా మన బైబిల్లో చదువుతాం. అప్పటికి యోనా ఆ వాడ అడుగు భాగానికి పోయి నిద్రపోతూ ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. సరే, అక్కడ రాయబడినటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే
ఎవరిని బట్టి ఇంత కీడు మన మీదకి వచ్చింది. ఒక్కోసారి భార్య భర్తలు అయినటువంటి వారు మాట్లాడుకుంటారు, ఎవరిని బట్టి మనం ఇంత నష్టపోయాం, మరి ఎవరిని బట్టి మనం ఇంతగా శోధనలకు గురవుతున్నాం, మనకి ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఎవరిని బట్టి అనేటువంటి ఆ ప్రశ్న వాళ్ళకు వాళ్ళు మరి ప్రశ్నించుకోవడం మనం మన కుటుంబాల్లో చూస్తాం. కీడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆపదలు, లేకపోతే ఆ శ్రమలు, లేకపోతే కృంగిపోవటం, ఇవన్నీ కూడా మనకి కీడు అనే మాటలో మనం చూస్తాం. వాళ్ళకి రాయబడిన మాట, ఎవరిని బట్టి ఇంత కీడు మన మీదకి వచ్చింది. నిజమే, ఆ సముద్రంలో వాళ్ళు మునిగిపోయే పరిస్థితికి వచ్చారు, వాడ బద్దలైపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆ ప్రశ్న వేసుకున్నట్టుగా బైబిల్లో మనం చదువుతాం. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు, ఒకవేళ మీ కుటుంబంలో కీడు, లేకపోతే శ్రమలు, లేకపోతే ఇబ్బందులు ఒకవేళ వచ్చాయా, అయితే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ ఆపదలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి, నేను దేవుని నమ్ముకున్నాను కదా, ప్రార్థనకు వెళ్తున్నాను కదా, దేవుని వాక్యం వింటున్నాను కదా, అయినప్పటికీ నా మీదకి ఎందుకు ఇంత ఉప్పెను లాంటి శ్రమలు వస్తూ ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు ఒక్కొక్కసారి మన హృదయంలో మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నాకు ఎందుకు కీడు వస్తూ ఉంది, కీడు ఎవరు తప్పించలేరు, మూడోది కీడు అనే దాన్ని ఎవరు తప్పిస్తారు. నేను 3 విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి 3 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ప్రియమైన దేవుని పిల్లారా, మొట్టమొదటిది, కీడు అనేది మానవ జాతికి లేకపోతే ఒక కుటుంబానికి ఎందుకు వస్తూ ఉంది. దేవునికి వాక్యంలో మొదటి మాట నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 17వ మాట నేను చదువుతున్నాను. మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున గదా ఈ కీడులు మనకి ప్రాప్తించెననుకొందురు. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఉండి 40 సంవత్సరాలు ఆ ప్రమాదకరమైనటువంటి అరణ్యంలో దేవుడు వారిని నడిపించాడు. ఎప్పుడైతే దేవుడు వారితో లేడో, జీవము కలిగిన దేవుడు వారిని ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో, వారు కీడుల్లో పడ్డారు, వారు ఆపదల్లో పడ్డారు, వారు ఆత్మీయంగా నలిగిపోయారు, అరణ్యంలో అనేకులు రాలిపోయారు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. అప్పుడు వాళ్ళకి గ్రహింపు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయం, మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా. ఈ వాక్యాన్ని మీరు ఆలోచించాలని ప్రభు పేరట నీకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు నీతో ఉన్నాడా, ప్రభు నీతో ఉన్నాడా, నీతో మరి నడుస్తున్నాడా? ఏమండి, ప్రభు నీతో ఉన్నాడు అనే అనుభవానికి నీ భక్తి జీవితం వచ్చిందా? ప్రభు నీతో నడుస్తున్నాడు ఆ గ్రహింపు నీ జీవితంలో ఉందా? ఎప్పుడైతే ప్రభు నీతో ఉండడో, ఎప్పుడైతే ప్రభు నిన్ను విడిచిపెడతాడో, మీరు నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ మాట మీరు చదవండి. మీరు లోబడనల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను అని ప్రభు చెప్పాడు. అంటే నువ్వు దేవునికి లోబడకపోతే, దేవుని మాటకు విధేయత చూపకపోతే, దేవుని నీ హృదయంలో అంగీకరించకపోతే, జీవము కలిగిన దేవుడైన క్రీస్తుని నువ్వు విసర్జిస్తే, నీకు వచ్చిన నష్టాన్ని బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి, ఒకవేళ నీకు వచ్చిన ఆర్థిక పరమైన సమస్యను బట్టి నువ్వు ఆరాధన మానేసుకుంటే, ప్రార్థన చేయడం మానుకుంటే, ఒకవేళ దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తే, అప్పుడు నీకు ఈ కీడు వచ్చే అవకాశం ఉంది. వాక్యం వింటున్న సోదరుడా, నువ్వు ప్రభువుకు లోపడ్డావా? వాక్యానుసారంగా జీవించడానికి ఏనాడైనా నువ్వు ఇష్టపడ్డావా? వాక్యపు వెలుగులో జీవితాన్ని సరి చేసుకోవాలన్న ఆలోచన ఏమాత్రమైనా నీకు కలిగిందా? చాలామంది వాక్యం వింటారు కానీ దేవుని మాటకు లోబడరు. మీరు యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి 2 మాటలు చదివితే, లోబడని పిల్లలకు శ్రమ నుండి బాధల్లో. ఎవరైతే లోబడరో, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపరో, వాక్యాన్ని విని ఆ మాట ప్రకారం ఎవరైతే జీవించరో, జీవితంలో ఎవరికైతే మరి రక్షించబడిన అనుభవం, మారు మనసు పొందిన జీవితం ఉండదో, వాక్యాన్ని విని వాక్యం మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళకి శ్రమ అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, యూదా జాతి వారు గ్రహించారు, మన దేవుడు మన మధ్య లేడు, అందువల్ల ఈ కీడులు, ఈ ఆపదలు మనకు ప్రాప్తించాయి. ఈ సమయంలో దేవుని సేవకుడిగా నీకు చెప్పే విషయం, ఒకవేళ ప్రభువు నిన్ను విడిచిపెట్టేశాడా, లేదా దేవుణ్ణి విడిచిపెట్టేసావా? అలాగైతే ఈ వాక్యం వినిచుంటుండగా ఉన్న పాటున, ఉన్న చోటున మోకాళ్ళ మీద పడి, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టిన కారణాన, లేదు నేను నిన్ను విడిచిపెట్టేసిన కారణాన ఈ శ్రమలు వచ్చినాయి నాయన, ఈ కీడులు మాకు వచ్చినాయి ప్రభువా, ఈ ఇబ్బంది మాకు కలుగుతుంది, మేము ఎంత కష్టపడినా ఆ కష్టార్జితం మాకు ప్రయోజనకరంగా లేదు, మాకు ఎన్నో వ్యాధులు వచ్చినాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, మాకు సాగు తప్ప మార్గం ఏమి కనపడతలేదు నాయన, ఇప్పుడైనాను మరలా నువ్వు దేవుని వైపు తిరిగితే ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని, మహత్కార్యాన్ని చేస్తాడు.
ఆ వచ్చిన కీడు నుండి ప్రభు నిన్ను తప్పించి ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. కీడు రావటానికి మరొక కారణాన్ని బైబిల్ గ్రంథంలో నేను చదువుతున్నాను. 37వ కీర్తన 8వ మాట నేను చదువుతున్నాను. కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము, మూడోది వ్యసన పడకము, అది కీడుకే కారణం. ప్రతి దానికో కారణం ఉంటుంది. అనారోగ్యం రావడానికి కారణం ఉంటుంది, ఆశీర్వాదం రావడానికి కారణం ఉంటుంది, ఏమండి ప్రమాదం రావడానికి కారణం ఉంటుంది, దీవెనలు రావడానికి కారణం ఉంటుంది, వ్యాధి రావడానికి కారణం ఉంటుంది, సంతోషం రావడానికి కారణం ఉంటుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వాక్యాన్ని మీరు చదవండి. సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణం. ఇశ్రాయేలులు పాపం చేయటానికి యెరోబాము కారణం అన్నది బైబిల్లో. వాక్యం ఏంటి నా ప్రియ సహోదరుడా? నీ కీడు రావటానికి, ఆపద రావటానికి, ఏమండి లేకపోతే నువ్వు శోధించబట్టానికి, నువ్వు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోవడానికి కారణం బైబిల్లో ప్రభు చెప్పాడు, కోపము మానుము. నిజంగా చాలా మంది దేవుని మందిరానికి వెళ్తారు కానీ, వాక్యం వింటారు కానీ కోపాన్ని మానుకోలేనటువంటి వారు. అందుకనే దేవునికి వాక్యంలో యోబు గ్రంథం 16వ అధ్యాయంలో చెప్తాడు, నీ కోపము చేత నిన్ను నువ్వు చీల్చుకొనివాడా. నిజంగా కోపపడుతున్నావా? నీ కోపమే కీడుకు కారణమేమో, నీ కోపమే నీ గృహాన్ని పాడు చేసిందేమో, నీ కోపమే నిన్ను అభివృద్ధి లేకుండా చేసిందేమో, నీకున్న ఆగ్రహము, నీకున్న వ్యసనం నీ జీవితాన్ని పాడు చేసిందేమో. సోదరుడా, నువ్వెందుకు కోపం మానుకోకూడదు? నీ అంతకు నువ్వు మానుకోలేవు కానీ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాలో ఈ కోపం ఉంది నాయన, ఈ చెడు వ్యసనాల నుండి, ఈ చెడ్డతనం యొక్క ఈ లక్షణాల నుండి నేను తప్పించిన ఆయన, నన్ను రక్షించిన ఆయన, కోపము మానుకునే భాగ్యము దయచే ప్రభు అని నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? వ్యసన పడకుము అన్నాడు. వ్యసనం అనగా తొందరపడకు అని అర్థం. కొంతమంది చాలా తొందరపడి మాట్లాడతారు, చాలామంది తొందరపడి నిర్ణయాలు తీసేసుకుంటారు, కొంతమంది తొందరపడి జీవితాన్ని పతనం చేసుకుంటారు. వాక్యం వింటున్న సోదరి, తొందరపడుతున్నావా? ఒకవేళ భర్త ఏదో అన్నాడని తొందరపడి నిర్ణయం తీసుకున్నావా? లేదా నీ భార్య ఏదో అందని తొందరపడి నిర్ణయం తీసుకున్నావా? ఒకవేళ తల్లిదండ్రులు ఏదో అన్నారని తొందరపడి నిర్ణయం తీసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? అది నీ కీడుకే కారణం. ఒకసారి ఓ ప్రియ సోదరి ఓ బర్త్డే ఫంక్షన్లో మరి చాలా మంది అతిథులను పిలిచి మంచి భోజనం పెట్టిందట. ఆ భోజనానికి ముందు ఇందులో ఏమైనా కలిసిపోయినాయేమో, ఈ ఆహార పదార్థాలు కలుషితం అయిపోయిందేమో అని చెప్పి మొట్టమొదట అన్నింటిలో కొద్ది తీసి పిల్లికి పెట్టింది. ప్రియమైన వాళ్ళు బాగా ఆలోచించండి. ఆ పిల్లి తిని వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ఏమి కలుషితం లేదు, లేకపోతే ఇందులో ఏమి కలవలేదని మొత్తం వచ్చిన అతిథులకు భోజనం పెట్టి, కార్ డ్రైవర్ వచ్చి అమ్మగారు పిల్లి అన్నాడు. అంతే చాలు, ఆ అమ్మాయి తొందరపడిపోయి ఇంకేమైనా పిల్లి చచ్చిపోతుందని ఆ తిన్న వాళ్ళందరం తీసుకెళ్ళి ఆసుపత్రికి తీసుకెళ్ళి చిన్న భోజనం అంతా కట్టించింది. ఆ తర్వాత ఆ డ్రైవర్ వచ్చిన తర్వాత చెప్తున్నాడు, అమ్మ మన పిల్లి కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయింది అన్నాడు. ఏమండి, మనిషికి ఎంత తొందర అండి, ఎంత తొందరపాటు నిర్ణయం. అడగవచ్చు కదా, ఎరబా పిల్లికి ఏమైంది, అసలు ఏం జరిగింది రా బాబు అడగకుండానే ఆ మనుషులందరం తీసుకెళ్ళి తినదంతా ఆ సినాయిలు పెట్టి శుభ్రం కట్టింది. ఆ తర్వాత వాళ్ళందరూ నొచ్చుకున్నారు, వాళ్ళందరూ కోప్పడ్డారు, ఆ మన చీదరించుకున్నారు. అందుకని ప్రభు అన్నాడు, వ్యసన పడకము, అది కీడికే కారణం. ఒకవేళ నీ భర్త గురించి ఎవరైనా తప్పుడుగా చెప్తే నువ్వు తొందరపడద్దు, బిడ్డల గురించి ఏమైనా మరి చెడ్డగా చెప్తే తొందరపడద్దు, నీ భార్య గురించి ఎవరైనా మరి అపవిత్రమైన మాట చెప్తే తొందరపడద్దు. అది నీ జీవితానికి కీడుకే కారణం, అది నీ జీవిత పతనానికి కారణం. ప్రభు చెప్తున్నాడు, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు, వ్యసన పడకము, అది కీడుకు కారణం. అంతేనండి. అంతేగాని మనిషి చచ్చిపోతే కీడు కాదు. ఏమంటే చాలా మందికి మరి క్రైస్తవులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు, వాక్యం తెలిసినటువంటి వారు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారు మనం చూస్తున్నాం. ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో 2 సంవత్సరాలు కీడు వచ్చిందని చెప్పి ఆ ఇంటిని చీకరమయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమంటే అలాగే ఆ ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోతే అదేదో కీడు వచ్చింది అనుకుంటున్నారు. కీడుకు కారణం అది కాదు. నీ కీడుకు కారణం నీ గృహము కాదు, నీ కీడుకు కారణం నీ పిల్లలు కాదు, నీ కీడుకు కారణం నీ భర్త, నీ భార్య, లేకపోతే నీకున్న బంధువులు కాదు, నీకున్న కోపం. నీ ఉద్యోగం పోవడానికి కారణం నీ కోపం, నీ స్నేహితులు నీకు విరోధం అయిపోవడానికి కారణం నీ కోపం. 3వ కారణాన్ని నేను బైబిల్ గ్రంథంలో మీకు చదివినిపిస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 10వ మాటను చదువు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బులు ఉండడం తప్పు కాదు, ధనాన్ని సంపాదించడం తప్పు కాదు, కానీ ధనాన్ని సంపాదించాలి ఆ ఆపేక్ష, ఆ కోరిక, లేకపోతే ఆ తృష్ణను అది కీడుకు కారణం. ఎలా ధనవంతులు అయిపోవాలని, కోటీశ్వరులు అయిపోవాలని హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు,
ఆ తర్వాత దొరికిపోయి జీవితాన్ని పతనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాక్యం ఏంటో సోదరుడా, ఒకవేళ ధనాపేక్ష ఉందా? అలాగైతే నువ్వు ఒక రోజున కీడులో పడిపోతావు, ఒక రోజున విశ్వాసంలో భ్రష్టులు అయిపోతావు. కొంతమంది దాన్ని ఆశించి విశ్వాసులు తొలగిపోయి తమ్మును తాము పొడుచుకు తెచ్చారు. ఈ రోజుల్లో మన సమాజాన్ని చూస్తున్నాం. డబ్బు కోసం ఎన్నో అగత్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం అచ్చిరి చేసిన వాళ్ళు ఉన్నారు. శ్రేష్టమైన దేవుడిచ్చిన ఉద్యోగాన్ని పాడు చేసుకుని పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ప్రభు ముందుగానే నన్ను హెచ్చరిస్తున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు. ఈ రోజులో చాలా మంది దైవ సేవకులు అనబడిన వారు, వాక్యాన్ని బోధించేటువంటి వారు, యేసు నుంచి తెలిసినటువంటి వారు మందిరాల్లో బోధిస్తూ కూడా ధనాపేక్షకు లోబడిపోయి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఒక దేవుని సేవకుడి గురించి విన్నాను, ప్రియమైన వాళ్ళరా. ఆయనకి ధనాపేక్ష అనే దెయ్యం పట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆ 9 పిల్లల్ని పిలిచి ఆ చేతుల్ని ఇలా పెట్టమని దాని మీద ఒక సిరా పోసి లేకపోతే దూది పెట్టి దాని ఫోటో తీసి మేము కుష్టి వ్యాధులు పోషిస్తున్నామని విదేశాలకు లెటర్ రాసి ఆ ఫోటోలు పంపించి కోట్ల రూపాయలు సంపాదించింది. ఆ తర్వాత మరి అమెరికన్స్ వచ్చారో ఆ కుష్ఠరోగులు పరిచయం చూద్దామని, అది వస్తున్నారని తెలిసి ఆ విదేశీయులు వస్తున్నారని తెలిసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడట. ప్రియమైన వాళ్ళ వచ్చి చక్కగా దేవుని ప్రాణం చెప్పి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన ఒక 5-6 రోజులకు మరలా ఊర్లోకి వచ్చారు. ఆ ఊర్లో అందరూ అన్నారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళారా కానీ మన గ్రామానికి విదేశీయులు వచ్చారండి, యేసు ఎంత గొప్ప దేవుడో ఆయన ప్రేమ ఏంటో చెప్పారండి. ఆయన కానీ అయ్యగారు మన గ్రామంలో కుష్ఠరోగులు పరిచయం అన్నారు, మన ఊర్లో కుష్ఠరోగులు ఎవరున్నారు అని అడిగారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఆ ఊరు వాళ్ళకి కేవలం ఈయన డబ్బు అపేక్షతో అవన్నీ కూడా దొంగ రాతలు దొంగ లెక్కలు చేసి మరి పంపించాడు. ప్రియమైన వాళ్ళరా, మరి ఒక రోజున జరిగింది ఏంటంటే ఏ పిల్లలకైతే కుష్ఠరోగం ఉందని చెప్పాడో అదే పిల్లలకి నిజంగా కుష్ఠరోగం వచ్చింది. ఆ మాట నేను విన్నప్పుడు నిజంగా నా ప్రాణం తల్లడిల్లిపోయింది. నా మటుకు నేను ఎంతో బాధపడ్డాను. ప్రభు చెప్పాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు. డబ్బును ఆశిస్తున్నావా? డబ్బు కోసం సువార్తను మభ్య పెడుతున్నావా? డబ్బు కోసం సువార్తను కప్పిపుచ్చుతున్నావా? దేవుని ప్రేమను చెప్పకుండా, దేవుని వాక్యాన్ని చెప్పకుండా డబ్బు కోసం క్రీస్తుని అమ్మేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు నన్నాడు, యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభు నీకు జయం అన్నాడు. డబ్బు ఆపేక్ష కలిగి డబ్బు అనే దెయ్యం పట్టి ప్రభుని అమ్మి ఊరేసుకు చచ్చి నడుముకు బద్దలై పేగులన్నీ బయటకు వచ్చింది. వాక్యం వింటున్న సోదరుడా, ఈ వాక్యం వింటుండగా నీవు ప్రభు నీకు ఇస్తాడు, ప్రభు నీకు ధనం ఇస్తాడు, ప్రభు నీకు డబ్బు ఇస్తాడు. దానికోసం నువ్వు పరుగులెత్తి జీవితాన్ని పాడు చేసుకోవాలి. అందుకని ప్రభు చెప్తున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ మాటలను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యంలో మాట రాశారు. ధనాపేక్ష లేని వారై నీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుడి. ధనము లేని వారు అంటలే, ధనాపేక్ష లేని వారై. వాక్యం వింటున్న సోదరుడా, ఈ ఆశ నీలో ఉందా? ధనాపేక్ష, డబ్బు సంపాదించాలి, ఆత్మను సంపాదించవలసిన ఆశపోయి ఆ నశించిపోతున్న ఆత్మలు చూసి బాధపడి ఒక సెకండ్కి 87 మంది నిత్య నరకానికి వెళ్ళిపోతుంటే ఆత్మలు ప్రభు దగ్గర నడిపించాలని ఆశపోయి ఒకప్పుడు ఆత్మల కొరకు ప్రయాసపడిన మనుషులే ఈరోజు డబ్బు కొరకు ఆశపడుతుంటే ప్రభు చెప్తున్నాడు, ధనాపేక్ష లేని వాడేవాయి నీ కలిగి ఉన్న దానితో తృప్తి పొందు. ఈ డబ్బే లేకపోతే ఈ ధనం ఉన్నదన్న ఆసక్తే నిత్య నరకానికి నడిపి. మిమ్మల్ని తిట్టాలని లేకపోతే మిమ్మల్ని ఏదో అనాలన్న ఉద్దేశం కాదు. బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. కీడుకు కారణం డబ్బు, కీడుకు కారణం కోపం, కీడుకు కారణం దేవుడు మనతో లేకపోవడం. 4వ కారణాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 21వ మాట నేను చదువుతున్నాను. కీడు పాపులను తరుమును. వాక్యం వింటున్న సోదరుడా, ప్రార్థనకి వెళ్తున్నావు, పాపాన్ని మానేసావా? అక్రమ జీవితాన్ని మానేసావా? అన్యాయపు జీవితాన్ని మానేసావా? యోబు గ్రంథంలో 36వ అధ్యాయంలో 10వ మాట మీరు చదవండి. పాపమును విడిచి రండని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. పాపాన్ని విడిచి రండి, అక్రమాన్ని విడిచి రండి, అన్యాయపు జీవితాన్ని విడిచి ప్రభు దగ్గరికి రండి. కీడు పాపులను తరుమును. నువ్వు పాపాన్ని మానకుండా నువ్వెన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళా, పాపాన్ని మానుకోకుండా నేను ఎంత ప్రార్థన చేసినా, పాపాన్ని వదులుకోకుండా నేను యేసుని ఎరుగుతున్నా నువ్వు చెప్పినా నీ జీవితంలో కీడుపా. నువ్వు ఎంత చేసినా నీ జీవితంలో మరి ఎంత సంపాదించినా నీ జీవితంలో ఒక పైసా కనపడదు. అందుకని యోహాను సువార్తలో 38 సంవత్సరాల వ్యాధితో బాధపడే వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అతను వెళుతూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు, ఇక నుంచి నువ్వు అక్రమం చేయొద్దు, ఇక నుంచి నువ్వు అన్యాయపు జీవితాన్ని జీవించు.
వాక్యం వింటున్న సోదరుడా, ఇప్పుడైనా నువ్వు పాపాన్ని ఎందుకు విడిచిపెట్టలేవు? కాబట్టి నీ అంతటి నువ్వు వదులుకోలేవు. కానీ ఉపవాసం ఉండి ప్రభు పాదాల మీద పడి, ప్రభు ఫలానా పాపాన్ని, ఫలానా అక్రమాన్ని, ఫలానా అన్యాయాన్ని నేను వదులుకోలేకపోతున్నాను, ఇది నా చేత కావట్లేదు నాయన, ఈ ఫలానా అక్రమ జీవితం నుండి నన్ను విడిపించు ప్రభు నువ్వు అంటే, ఫలానా అన్యాయపు జీవితం నుండి నన్ను విడిపించు ప్రభు నువ్వు అంటే ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఆ కీడు నుండి ప్రభు నిన్ను తప్పిస్తాడు. ఆ జీవితం నుండి ప్రభు నిన్ను తప్పిస్తాడు. ఆ పాపం నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. కీడు పాపులను తరుమును. పాపిగా జీవిస్తున్న సహోదరుడా, పాపాన్ని వదలలేని సోదరుడా, ఇప్పుడైనాను మరలా క్రీస్తు రక్తం దగ్గరకు వస్తే ఆ క్రీస్తు రక్తము నీ జీవితంలో ఈ పాపము నుండి నిన్ను విడిపిస్తాడు. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 19వ మాట నేను చదువుతున్నాను. భూలోకమా విను, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు, నోట్ చేసుకోండి మాట, తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. చాలా మంది చాలా దురాలోచనలు చేస్తారు, కొంతమంది దుష్టాలోచనలు చేస్తారు. ఎదుటి వారు అభివృద్ధి పొందుతుంటే ఆ అభివృద్ధిని చూసి వార్చ లేకుండా వాళ్ళ మీద తప్పుడు ఆలోచనలు పెట్టుకుని తప్పుడు ఆలోచనలు పెట్టి వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తారు. వారి ఆలోచనలకు ఫలితమైన కీడుని నేను వారి మీదకి రప్పిస్తూ ఉన్నాను. జీవము కలిగిన దేవుణ్ణి వదిలి విగ్రహారాధికులు అయిపోయారు. ఆ రాళ్ళను మొక్కారు వాళ్ళు. వారి ఆలోచనలకు సంబంధమైన కీడు దేవుడు వారి మీదకి రప్పించాడు. నీకు కీడుకు కారణం నీ ఆలోచన, నీ చెడ్డ ఆలోచన, నీ దురాలోచన, నీ పాడాలోచన. వాక్యం వింటున్న సోదరుడా, నీ ఆలోచనలు నువ్వు సరి చేసుకోవాలి. అందుకనే ఆసాపు చెప్తున్నాడు, అయ్యా నీ ఆలోచనల చేత నన్ను నడిపించున్నాయి. భక్తుడు దావీదు చెప్తాడు, నా ఆలోచన కర్తవు నీవే. ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఆలోచన పుట్టించాడు, యేసు ప్రభు నమ్మేయాలని. ఇస్కరియోతు యోధా హృదయంలో దెయ్యం ఒక ఆలోచన పుట్టించింది, యేసు ప్రభు నమ్మేయాలని. నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? నీ హృదయంలో జీవము కలిగిన దేవుని గురించి, ఏమంటే మరి దేవాది దేవుని గురించి నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఒకవేళ ఇతరుల మీద, లేకపోతే దేవుని మీద, లేకపోతే సంఘం మీద, దైవజనుడి మీద, ఒకవేళ నీ భార్య మీద, ఒకవేళ నీ భర్త మీద, ఒకవేళ నీ కుటుంబీకుల మీద, ఒకవేళ నీ రక్త సంబంధుల మీద నువ్వు దురాలోచనలు పొందుతున్నావా? ఒకవేళ నీకు దుష్టాలోచనలు వస్తున్నాయా? అలాగైతే నీ ఆలోచన అదే కీడుకు కారణం. ఇప్పుడైనా నీ ఆలోచనలు సరి చేసుకో, నీ ఆలోచన సమాధానపరుచుకో, నీ ఆలోచన సమాధానం ఉండటానికి ప్రయత్నించు. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, బలపరిచి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి కీడుకు కారణాలు 5 నేను చెప్పాను. ఈ కీడు ఎవరు పోగొట్టరు. కీడు ఎలా పోదో దేవునికి వాక్యంలో నేను చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ మాట నేను చదువుతున్నాను. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఒక వ్యక్తి నాకు మేలు చేశాడు, ఆ వ్యక్తికి నేను కీడు చేస్తే ఆ కీడు అనేది నా ఇంట్లో వచ్చిపోదు. నువ్వు ఎన్ని హోమాలు చేసినా బాదు, ఎన్ని శాంతి చేసినా బాదు, ఎన్ని యాత్రలు తిరిగినా బాదు, ఎన్ని నదుల్లో తిరిగినా, ఎన్ని నదుల్లో మునిగినా ఆ కీడు పోదు. ప్రభు చెప్తున్నాడు, మేలుకు ప్రతిగా నువ్వు కీడు చేసేవాడు. అలాగైతే ఆ కీడు, ఆ ఆపద, ఆ కష్టం, ఆ నష్టం, ఆ శోధన నీ జీవితంలో వచ్చిపోవాలి. శాంతి హోమాలు చేయించుకో, లేకపోతే ప్రపంచం అంతా చుట్టురా, లేకపోతే నువ్వేమంతా అయిపో, నీలోంచి కీడు పోదు. మరి కీడు ఎలా పోదో దేవునికి వాక్యంలో ఈ మాటను చదివినిపిస్తున్నాను. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11, 13 మాటలు మీరు చదవండి. కీడు నీ మీదికి వచ్చును, నువ్వు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. కీడునంట మంత్రాల వల్ల పోదు, జ్యోతిష్కుల వల్ల పోదు, నక్షత్ర సూచికల వల్ల, లేదా మాతచర్య చెప్పేవారి వల్ల, ఆ గ్రహ బలాలు చూసేవారి వల్ల నీ మీదకి వచ్చే కీడు పోదు. కొంతమంది రాశి ఫలాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఉంగరాలు తగిలించే వాళ్ళు ఉన్నారు, చాలా మంది. ఏమంటే రంగురాళ్ళు ధరించే వాళ్ళు ఉన్నారు. ఏమండి చాలా చాలా మరి ఆశలు వేస్తా ఉన్నారు. కారణం కీడు పోగొట్టుకోవాలని, కీడు నుండి బయటికి రావాలని, కీడు నుండి తప్పించబడాలి. కానీ ప్రభువు చెప్తున్నాడు, జ్యోతిష్కులు కానీ, నక్షత్ర ఆ బలాలు చూసేవాళ్ళు కానీ, మాతచర్య చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే మంత్రాల వల్ల కానీ కీడు పోదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కొంతమంది వాస్తు చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి నువ్వు చూసుకునే వాస్తు, ఏమంటే కొంతమంది వీళ్ళు చేసింది తప్పని గ్రహించకుండా ఆ ఇంటి మీద పెడతారు. కొంతమంది ఆ ఇంటిని పడగొట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆ ఇంటిని మార్చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమంటే ఆ ఇంటికి దశాదిశలు అన్ని మార్చేస్తారు. అప్పుడు ఇంకా కీడు ఎక్కువైపోతాం, ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి, ఇంకా శోధనలు ఎక్కువైపోతాయి. మరి కీడు ఎలా పోతుంది? ఇవి వచ్చే నష్టం ఎలా పోతుంది? ఏమండి
కీడుకి మరి మేలుకు ప్రతిగా కీడు చేస్తే కీడు పోదని విన్నాం. జ్యోతిష్కుల వల్ల కీడు పోదని విన్నాం. లేకపోతే ఆ నక్షత్ర బలాలు చూసుకోవడం వల్ల కీడు పోదని విన్నాం. ఈ ప్రపంచంలో మంత్రాల వల్ల కీడు పోదని విన్నాం. దీనివల్ల ప్రయోజనం లేదు, ఇదంతా మరి నిరర్ధకం అని విన్నాం. మరి కీడు ఎలా పోతుందో రెండు మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. దీనికి వాక్యంలో ఆదికాండం 48వ అధ్యాయం 16వ మాట మీరు చదవండి. సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ప్రభువుని యేసుకు గుర్తుగా ఉంది. నీ కీడును పోగొట్టడానికి ప్రభు సిలువ వేయబడ్డాడు. నీ కీడును తప్పించడానికి ప్రభు సిలువ మోసాడు. నీ కీడును తప్పించడానికి, నీ ఇబ్బందులు తప్పించడానికి, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి యేసు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు సిలువ మోసాడు, నీ కొరకు యజ్ఞం అయిపోయాడు. నీవు పొందవలసిన శిక్ష, నీవు పొందవలసిన కీడు, నీవు పొందవలసిన శాపం ప్రభు తన సిలువలో పడ్డాడు. వాక్యం వింటున్న సోదరుడా, ఇప్పుడైనా ప్రభు దగ్గరికి నువ్వు ఎందుకు రాకూడదు? ఇప్పుడైనా క్రీస్తు దగ్గరికి నువ్వు ఎందుకు రాకూడదు? ఈ కీడును అనుభవిస్తున్న నీవు ప్రభు దగ్గరికి వచ్చి నీకున్న ఇబ్బందులన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఎందుకు నువ్వు విడిచిపెట్టకూడదు? నేను చెప్తున్నాను, ప్రపంచంలో నీ కీడు నుండి తప్పించేవాడు ప్రభు అయిన యేసు. ఇక యేసు ప్రభు తప్ప ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రపంచంలో ఎవడు నీ ఇబ్బందుల నుండి కానీ, నీ సమస్యల నుండి కానీ, నీ కీడు నుండి కానీ తప్పించాలి. ఉన్న పాటున ఉన్న చోటున ప్రభు దగ్గరికి వద్దాం. కీడుని జయించడం రెండో మాటను చదువుతున్నాను. రోమ పత్రిక 12వ అధ్యాయము 21వ మాటను చదువుతున్నాను. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదుము. ప్రియమైన వాళ్ళారా, మనము మేలు చేస్తే ఆ కీడును మనం జయిస్తాం. నిజమే, నీకు అపకారం చేసిన వాళ్ళు నువ్వు ఉపకారం చేస్తే నువ్వు కీడును జయిస్తావు. నీకు అన్యాయం చేసిన వారికి మరలా నువ్వు న్యాయం చేస్తే నువ్వు ఆ కీడుని జయిస్తావు. యేసు ప్రభు వచ్చాడు, ప్రభుని కొట్టిన వారిని, ప్రభుని తిట్టిన వారిని, ప్రభు వీరు ఏమి చేయిస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు ప్రభు అన్నాడు. నువ్వు అపకారం చేసిన వారికి ఉపకారం చేయి, నీకు అన్యాయం చేసిన వారికి న్యాయం చేయి, నేను తిట్టిన వారిని దేవుని సన్నిధిలో క్షమించమని అడుగు. అప్పుడు నువ్వు కీడుని జయిస్తావు. అప్పుడు నీ జీవితంలో నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది. అప్పుడు నీవు నీ కుటుంబము బహుగా వర్ధిల్లుతారు. ఆ తర్వాత నిశ్చయత్వంలో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ వాక్యానికి భిన్నమైన జీవితం నీలో ఉంటే ఇప్పుడే ప్రభు దగ్గర మాకరించు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి సిలువ మోసాడు, తిరిగి లేచాడు, పునరుద్ధరణయ్యాడు, మరలా రాబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారో విన్నవారందరినీ దీవించిన ఆయన, విన్నవారందరినీ ఆశీర్వదించిన ఆయన, పరిశుద్ధాత్మలో నూతన క్రియలు చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు వారి మహిమ, పరిశుద్ధాత్మనిచ్చే సహవాసం, ఆయన సన్నిధి కాపుదల ఇంతవరకు వాక్యం విన్న మీకు బోధించిన సేవకుడికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియారా, మరి ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నాయి అని మీరు అనుకుంటే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ఆమేన్. ఇంతవరకు మీరు దైవజనులు పాస్టర్ తిమోతి గారి వాక్య సందేశాన్ని విన్నారు. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా పాస్టర్ కె తిమోతి గారు, హెబ్రోన్ ప్రేయర్ హౌస్, పోతవరం, నల్లజర్ల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534176. మా ఫోన్ నెంబర్స్ 9948584097 మరియు 9848781597. మా ఇమెయిల్ అడ్రస్